చెప్పి ఇప్పుడే నా చేతుల మీదే ఇప్పించారు. అలాగే ఇంకా అనౌన్స్ చేస్తారు, ఇంకా 3 పిల్లలకి డొనేట్ చేసే డోనర్లు ఉన్నారు, ఎవరు ఉంటే చెప్పండి అని చెప్పి. అలాంటి ఎవరు ఉంటే చెప్పండి, నేను కూడా భాగస్వాముడే, నేను కూడా ఇస్తానని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఈ సామాజిక వర్గంలో ఆర్థిక పురోగతి అనేది వస్తుంది. చదువు ద్వారా మాత్రమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా నేను యుఎస్ ఎక్కువ వెళ్తూ ఉంటాను, చాలాసార్లు వెళ్ళా. ఇప్పటికి ఒకప్పుడు మన ఇంత కమ్యూనిటీ ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ కింద తీసుకుంటే 7% 6% ఉన్న కమ్యూనిటీలు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళారు. గత 20 ఏళ్లలో 25 ఏళ్లలో తీసుకుంటే 25% ఉన్నటువంటి ఈ కాపు కమ్యూనిటీ నుంచి వెళ్ళిన వాళ్ళ వల్ల వాళ్ళకన్నా డబల్ అయిపోయారు. మన వాళ్ళు అమెరికాలో డబల్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి టీకో బ్రేక్ఫాస్ట్కో డిన్నర్కో లంచ్కో పిలిచి అన్నా మీరు సోన్సో అని చెప్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను చాలా తిరిగాను, దాదాపు అనేక రాష్ట్రాలు, దాదాపు 50 స్టేట్లు అమెరికాలో ఉంటే 40 స్టేట్లు తిరిగాను. ఎక్కడికి వెళ్ళా మనోడు సంతోషం. అది ఎందువల్ల సాధ్యమైంది? చదువుకోవటం వల్ల. అదే చదువుకోకపోతే వాళ్ళు ఇక్కడే ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళని చదువుకోవడం వాళ్ళు కాదని కాదు, నేను చదువు ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళేదానికి ఉంది. కాబట్టి ఇలాంటి సంఘాలు, ఇలాంటి క్లబ్బులు సహాయంతో పాటు ప్రభుత్వం నుంచి నేను 2014-2019లో కాపు కార్పొరేషన్ ద్వారా నా చేతుల మీద 1000 మంది విదేశాలు వెళ్ళే పిల్లలకి 11 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చాను. 11 లక్షల రూపాయలు కాపు కార్పొరేషన్. నిజంగా చరిత్రలో, స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో కాపులకి 1 రూపాయి అంటూ ప్రభుత్వం నుంచి వచ్చిందంటే కేవలం 2014-2019 చంద్రబాబు గారి హయాంలోనే కాపులకి ఏదైనా డబ్బులు కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చినాయి. అది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నిజం. తర్వాత వచ్చింది మరి మహానుభావుడు వచ్చాడు. ఏది? 1 పిల్లకు 1 రూపాయి ఇలా, 1 పిల్లని పంపించలా, 1 పిల్ల స్కాలర్షిప్ వల్ల ఏది. సరే, దానికి శాస్త్రి కూడా అనుభవించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిలిపించాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలినందువల్ల నష్టపోయింది, ఎలా నష్టపోయామో 2019లో చూసాము. కాబట్టి రాబోయే రోజు ఎలక్షను జరగకూడదు అన్నాడు. ఆయన ఏమైతే పిలిపించాడో అదే జరిగింది 2014 అద్భుతమైనటువంటి మెజారిటీ. 163 సీట్లు కూటమి, 164 రావడం అంటే కళ్ళు వేలేసేది జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లు వచ్చినాయి అక్కడ. అంటే ఎంత డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి వచ్చిందంటే ఒక సునామీ అన్నమాట. మొత్తం వాషౌట్ అయిపోయింది. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా రావు. 21 సీట్లలో జనసేన పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచింది. అంటే 100% రిజల్ట్. ఇది రాజకీయ చరిత్రలో, మన దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో హిస్టరీ రికార్డ్స్ తీస్తే ఏ పార్టీకి లేని రికార్డు జనసేన. 100 సీట్లలో పోటీ చేస్తే 100 సీట్లలో గెలిచినటువంటి 100% రిజల్ట్ అనేది కష్టం. అది ఎన్ని సీట్లలో పోటీ చేసినా 100% రిజల్ట్ వచ్చింది ఒక జనసేన పార్టీకి ఒక్కదానికే. ఇది ఆల్ టైమ్ రికార్డు. రాబోయే రోజుల్లో కూడా ఈ రికార్డుని తలదన్నేవాడు ఎవడు రాలేడు. ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. మళ్ళీ ఆయన రికార్డుని ఆయనే బద్దలు కొట్టుకునే పరిస్థితి వస్తే కాబట్టి మనం చూసాం. 2014-2019లో ప్రభుత్వాన్ని చూసాం, 2019-2024 కూడా చూసాం. ఇప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని, మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నాం. మనకి వాళ్ళ అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మేమందరం శాసనసభ్యులుగా ఉన్నటువంటి దీంట్లో ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ఏ కమ్యూనిటీకైనా
ఇలాంటి కాపులకు ఉపయోగపడే అంటే 24%, 25% జనాభాకు ఉపయోగపడే క్లబ్ ఇది. ఇలాంటి అన్నింటికి ప్రభుత్వ పరంగా అలాగే వ్యక్తిగతంగా మేమందరం కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన నన్ను ఆశీర్వదించడానికి నాకు అభినందనలు తెలియజేయడానికి చేసిన రాయల్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దయచేసి మీరు అందరూ కూడా ఒక్కసారి చేసి కరతాళ ధ్వనులతో వారికి ఆశీస్సులు ఇస్తూ సన్మాన కార్యక్రమానికి కరతాళ ధ్వనులతో వారికి ధ్యాసించుకోవచ్చు.